అందరికీ నమస్కారం. హాడీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతమంది టాప్ 15 కి వెళ్తారు, ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్తారు తెలియాలనంటే ఈ రోజు అగ్ని పరీక్ష మొదలు అవ్వాల్సిందే. మొదలు పెట్టండి. వాట్స్ యువర్ నేమ్? జనిత్. స్కూల్ నుంచి వచ్చేసినట్టు అనిపిస్తుందిరా నువ్వు నాకు. జోక్ చేయమాకండి మేడం. సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, బట్ షుగర్ లెస్, బెనిఫిషియల్ అండ్ బెటర్ టు డ్రింక్. 19 years కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ ఉన్నాయి నీలో. అక్కడ నీకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు. రే నీకేం తెలియదు, నువ్వు వయసులో చిన్నోడి, ఆగు నువ్వు పక్కన నించో అని హౌస్ లో ఎవరైనా ఏమన్నా అంటే లేదు, నాకు కరెక్ట్ అనిపించిన మాట్లాడండి కదా నాకు వాయిస్ ఇచ్చింది. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే, ఐ అప్రిషియేట్ యు యంగ్ చా. సరే నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఒకసారి. మై మామ్ వాస్ గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని నేను నమ్ముతా. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. సో మా అమ్మ ఈవినింగ్ 5 దాకా జాబ్ చేస్తూ ఆఫ్టర్ 6 అమ్మమ్మకి ఒక షాప్ ఉంది 6 to 11 అక్కడ వర్క్ చేస్తారు. వి సల్యూట్ యువర్ మదర్. ఏడుకొచ్చింది సార్. దెబ్బకి మా అమ్మ నాన్న గుర్తొచ్చు సార్. సన్నగా మెరుపు తీగలాగా భలే క్యూట్ గా ఉన్నావు. ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? మనిషినయ్యా. 2 ఫెంటాస్టిక్. నిన్ను విన్నర్ చేద్దాం అనుకుంటే నువ్వు రన్నర్ అప్ అవుతావు అంటావు. విన్నరే అన్నని చూపించా. దేశం అని చెప్పాలరా, పైకి రండి అంటే కిందికి పోతామంటారేంటి? అయ్యయ్యయ్యయ్య. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి వాల్యూ ఎడిషన్ తీసుకొస్తావు నువ్వు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. Big Boss is a combination of people. I feel I'm pretty smart than most of the people out there. హౌ డు యు నో? ఎలా నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. I just want to sing song for you. పిల్లాను లేని జీవితం నల్ల రంగు అంటున్నా. మస్తు ఎనర్జీ తోటి ఉన్నాడు అబ్బాయి. ఊపుంది, ఊపేస్తా. కానీ చిన్నప్పటి నుంచి నా కళ అయితే డాన్స్ సంబంధించింది. ఒక క్రేజీ మూవ్ చేయి డాన్స్ లో. ఎవరు ముసుగులు ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఓ ఇట్స్ టూ డిఫికల్ట్ టు డూ. ఓ ఇట్స్ టూ డిఫికల్ట్ టు డూ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఇది డాన్సా? లేదు, ఇది పట్టుకుంటుంది. ఇక్కడే అన్ఫిట్ అని తెలిసిపోయింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? ప్యాంట్ అనేది ఆడిషన్కి వచ్చి నువ్వు అట్లా ఆ ప్యాంట్స్ లో లక్షణంగా డాన్స్ చేయొచ్చు. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్యాంట్స్ టు డాన్స్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఒకవేళ బిగ్ బాస్ కి పంపించకపోతే ఆ డెనైల్ ని ఎలా హ్యాండిల్ చేస్తానో చెప్పగలవా? ఓ అమ్మాయి నన్ను సతాయించింది. ఏ అమ్మాయి సతాయించింది? నేను ఇది చెప్పలేను. నేను ఎందుకు? నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. ఇది ఎందుకంటే నా పర్సనల్ సీక్రెట్ అది. ఇది మాట్లాడితేనే నువ్వు హౌస్ లోకి వెళ్తావు. ఓ మై గాడ్. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అభిజిత్, బట్ వాట్ ఈస్ యువర్ టేక్? ఏమైంది బ్రో? ఓ ఏంటి నీ బాధేంటి బామ్మది? సీక్రెట్ చెప్పమంటే ఇబ్బంది అవుతుంది నా గురించి. నీ గురించే, పక్కనోడి గురించి కాదు నేను అడిగేది. ఇంకా నాకంటే తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ చిన్న సజెషన్ నేను ఇస్తాను నీకు. బిగ్ బాస్ ఇస్ నాట్ ఫర్ యూ. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఇదే దారి అనుకుంటున్నావు కదా నువ్వు, సో ఆ దారిలోకి నేను పంపిస్తా. ఆ క్లారిటీతో నువ్వు బయటికి వెళ్ళాలని కోరుకుంటూ గ్రీన్ ఇస్తున్నా, హోల్డ్ లో పెడుతున్నా. మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. విత్ దిస్ యాటిట్యూడ్ నువ్వు అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని. ఎందుకు వెళ్తాడు మరి ఎందుకు గిరి అది కాదమ్మా. తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేసావు. హాయ్ అండి, మీ పేరు? కళ్యాణ్ పడాలా. స్క్రీన్ నేమ్ మీ అసలు పేరేంటి? పడాలా పవన్ కళ్యాణ్. ఇక్కడ పడాలా. బలం బాగానే ఉందా? దేన్నైనా మోయగలుగుతావా? దేని మోయగలుగుతున్నా అంటే కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. దిస్ ఇస్ ది డిబేట్ మోడల్ మేడం. కామన్ మ్యాన్ అన్నారు, సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు. ఏంది ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. ఒకసారి చెప్పు ఏదైనా డైలాగ్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్చేరు చూసామా లేదా? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? అవసరం మనకి. నీలో ఏం టాలెంట్ ఉందంటావు?
లోపల ఏం లేదు డొల్లా. బట్ ఈ ప్లాట్ఫామ్ లో కష్టం. 3 రెడ్. వెంకటేష్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? డ్రెస్ అదరేందే. ఏం చేస్తుంటారు? నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్. చింపేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరైనా లేరండి. డాన్స్ చేయగలుగుతావా? నాకన్నా బాగా చేయగలుగుతావా? యు నెవర్ నో, మీకంటే బాగా చేయొచ్చేమో. దిస్ ఇస్ 100% కొట్టి 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 చెప్పగలను. చూద్దాం. ఇది చిన్నప్పుడు స్కూల్లో చేస్తుండే ఇలాగే. ఆ చైర్ నాకు కావాలంటే ఒకరు బయటికి వెళ్ళాలి కాబట్టి. నువ్వు మనిషివా పశువా అలా కుడతావంటే? చచ్చిపోతే జీవితంలో ఆడపిల్లలు కూడా ఇలా తలదించుకొని నడవడం మానేశారు. గురువు గారు తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. సరే, పెళ్లికి ముందు నుంచి కథ చెప్పు. అసలు ఏంటి, లవర్ బాయ్ నువ్వు? కాలేజ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? గర్ల్ ఫ్రెండ్స్, ప్రపోజల్స్? అంటే ప్రపోజ్ అయ్యో బాబోయ్, సిగ్గే. నేను ప్రపోజ్ చేసినవా? నాకు ప్రపోజ్ చేసిన వీకెండ్ వచ్చాయి చెప్పండి. నాకు వచ్చేసి 98 ప్రపోజల్స్ వచ్చాయి. అయ్యి బాబోయ్, నిజమే? నాకు బుద్ధి కావట్లేదురా. నీలో ఏం చూసి ప్రపోజ్ చేశారంటో? ఆ ఫేస్ చూడు, ఆ స్మైల్ చూడు, ఆ నోస్ కట్ చూడు. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా, చాలా చండాలుగా ఉంటుంది. ఆ దారి నేను చూడలేకపోతున్నా. మీ నాన్నతోటే మాట్లాడనంత మిస్అండర్స్టాండింగ్ ఏంటి? అంటే ఎప్పుడు చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఎంత లేటు? ఒక లెగ్ చేయగలవా? సూపర్. ఓకే నవదీప్, లెట్ us స్టార్ట్. లేట్ అయితే అయింది, కానీ ఇద్దరం లేటెస్ట్ గా కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి చూద్దాం.